బట్టిప్రోలులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించబడుతున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం శనివారం ఉదయం బట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించబడింది. బట్టిప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎండిఓ కార్యాలయం వద్ద ప్రారంభమై పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం మానవహారం జరిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మరియు తహసీల్దార్ ఏపీఎం, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. కుంచే వెంకటేశ్వరరావు, టుడే టీవీ ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత నుంచి నేను వేసిన ఇంతకు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా ఆ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. మొట్టమొదటిగా గౌరవ మండల ప్రత్యేక అధికారి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి నెల ప్రతి నెల 3వ శనివారము మనం ఈ సాసా ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మండలంలో కానీ, ప్రతి పంచాయతీలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, అన్ని ప్లేసెస్లో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ సాసా ప్రోగ్రాంలో 4 పద్ధతులు మనం పాటించాలా. అది ముఖ్యంగా ప్రతి కుటుంబం చెత్తను 4 రకాలుగా విభజించాలి. అది తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ వ్యర్థాలు సపరేట్గా, అదే ప్రత్యేక వ్యర్థాలు సపరేట్గా. ప్రత్యేక వ్యర్థాలు అంటే పెయింట్ డబ్బాలు, మందులు, బల్బులు మొదలైనవి. అదేవిధంగా శానిటరీ వ్యర్థాలంటే పేపర్లో చుట్టి, వాళ్ళ పేపర్లో చుట్టి శానిటరీ వ్యర్థాలంటే మీకు తెలుసు, అందరికీ తెలుసు. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త. ఈ 45 రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. బిన్ బ్యాగ్ విధానం అనేది పూర్తిగా మన మండలంలో పూర్తిగా అందరూ అమలు చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాం అయితే డ్రైన్స్ క్లీనింగు, అదేవిధంగా చెత్త ఎక్కడన్నా పేరుకుపోయిన ఉన్న చెత్త అంతా క్లీనింగ్ చేయడము, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలా. అదేవిధంగా ప్రతిజ్ఞ ఒకటి చేయాలా, ర్యాలీ చేయాలా. ఇవన్నీ కూడా మనము అన్ని పంచాయతీలలో కూడా జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏపీఎం గారికి